అతడే 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 శ్రీరామచంద్రుడు, అతడే సుపరిపాలన అందించి ఈ జగతిని ఏలిన దైవం. అతడే 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 శ్రీరామచంద్రుడు, అతడే ఎందరో వీరులనోడించి విల్లును విరిచి విజయం సాధించే అతిలోక సుందరైన సీతమ్మను స్వయంవరంలో గెలిచినవాడు. అతడే 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 శ్రీరామచంద్రుడు, అతడే అసలు గుడి అదా ఇదా? రాలే ఇదంతా తీసుకురా. 3 ముళ్ళతో మనువాడి 7 అడుగులు వేసివాడు. ఆలుమగల అనుబంధానికి అర్థం పరమార్థం చూపినవాడు. అతడే 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 శ్రీరామచంద్రుడు, అతడే సుపరిపాలన అందించి ఈ జగతిని ఏలిన దైవం. అతడే 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 శ్రీరామచంద్రుడు, అతడే చెప్తే రానవారా గుట్ట దిగి మధ్య వేరే కాడ ఆగిండు. ఆగితే దేనికి నచ్చలేదు జాగా, ఆ జాగా నచ్చలేదు. ఇది వచ్చింది. ఇవే చెట్లు ఈ చెట్లు ఎక్కడ బయట అడిగే దినం దగ్గర చెట్టు ఉన్నది, ఇంకొకటి చెట్టు ఉన్నది. చెట్టు బాగా వర్షం పడితే పడిపోయింది చెట్టు. ఉత్సాహమూర్తు తాను తయారయ్యిండు. దేవునికి మచ్చలు ఉంటాయి, మనకున్న రామవారికి ఉంటాయి, సీతమ్మకు ఉంటాయి, లక్ష్మణకు ఉంటాయి. అది అంత అయినాక శతకర్మ చేసిన కాయలు తెంపేది అది చేస్తూ ఉంటాయి. తెంపి శతకర్మ అందరు తీసుకున్నా అందరు దేవుడు లోపల ఉన్నారు. అంత అయినాక దేవుడు భక్తులు చెప్పిండు కళ్ళు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే ఆయన వచ్చి కట్టించాడు. 2 టెంపుల్ చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరు బాగున్నారు, అందరూ ఇక్కడికి వచ్చి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పిల్లంతకుంట మండలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సీతాలక్ష్మణ సమేతుడై వెలిసి ఉన్నాడు. పూర్వము త్రేతాయుగంలో రామచంద్ర స్వామి అరణ్యవాసంలో ఉన్న కాలంలో తిరుగుతూ వచ్చిన తర్వాత ఈ యొక్క ఇళ్ళకుంట అనే ప్రదేశంలో ఆ యొక్క ఇళ్ళంబ చెట్టు యొక్క ఫలములతో దశరథ మహారాజు శ్రాద్ధ కర్మలో ఆచరించి ఆలిసిపోయి ఉన్నాడు. కాబట్టి స్వామి ఆ యొక్క చెట్టు నీడలో సేద చేరినట్టుగా మనకి ఇక్కడ గోచరిస్తుంటుంది. స్వామివారు పౌలించినట్టుగా, సీతమ్మ వారు పాదసేవ చేస్తున్నట్టుగా, లక్ష్మణస్వామి చామరం తీసుకున్నట్టుగా ఇక్కడ వెలిసి ఉండటం జరిగింది. దీని తర్వాత
పర్ణశాలకు కూడా పర్ణశాలలో సంచరించినట్టుగా మనకు అక్కడ కూడా కొన్ని ఆనవాళ్ళు కనబడుతూ ఉంటాయి. స్వామి ఉత్తరాభిముఖంగా వెలిసి ఉండటం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం మనం ఉత్తర ద్వార దర్శనం ఎలా అయితే చేసుకుంటామో ఇక్కడ కూడా స్వామి నిత్యము వైకుంఠ రాముడిగా మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఎవరైనా ఆరోగ్య సమస్యలైనా ఎవరైనా కోరికలు ఉన్నా కానీ వారి యొక్క కోరికలు ఇక్కడ క్రితమే నెరవేరడం జరుగుతుంది. కావున ఈ యొక్క శ్రీరామచంద్ర స్వామి యొక్క ఉత్సవాలు శ్రీరామనవమి మొదలు 11 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడడం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా యథా అవకాశం ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిని దర్శించి వారి యొక్క అభీష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో మరి ఇల్లంతకుంట శ్రీరాముని ఆలయం వద్ద ఉద్యమకారుల ఫోరం నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భంగా మరి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉద్యమకారులకు ఉండాలని మరి రాబోయే రోజులల్లో నాయకుల మనసు కరిగి ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలు నెరవేరే విధంగా మరి చట్టసభలలో శాసనాలు తయారు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని ఆ శ్రీరామచంద్రుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మేము దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరు బాగుండాలి, అందరూ మనం